Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన మధ్య నాగబాబు ఎమ్మెల్సీ సీటు రచ్చ. ఇంకా 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసే ఉంటామని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించి రోజుల వ్యవధిలోనే ఆ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న భావన ఏర్పడడం గమనార్హం. దీనికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కారణం కావడం గమనార్హం. రెండు రాజకీయ పార్టీలు కలిశాయంటే రాజకీయ ప్రయోజనాలు తప్ప మరే కారణాలు ఉండవు. తమ రాజకీయ ప్రయోజనాలని బలిపెట్టి ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నా జనసేన శ్రేణులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అవసరమైతే పవన్ కళ్యాణ్ను విడిచిపెట్టడానికి కూడా జనసేన కార్యకర్తలు నాయకులు వెనుకాడరు. పవన్ కళ్యాణ్ అన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబే అధికారికంగా రాజ్యసభ ఎన్నికల సందర్భంలో టీడీపీ లెటర్ ప్యాడ్పై ప్రకటించారు కూడా. తీరా ఎమ్మెల్సీ ఎన్నిక సమయానికి వచ్చేసరికి టీడీపీ పెద్దల్లో చెడు ఆలోచన కలిగింది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని పవనే వద్దన్నారని, మంచి కార్పొరేషన్ సంస్థకు చైర్మన్గా చేస్తే చాలన్నారని తమ పత్రికలో కథనం రాయించారు. టీడీపీ ఇలా నాగబాబు పదవిపై తాను చెప్పని విషయాన్ని రాయించడం పవన్కు కోపం తెప్పించింది. ఇక రెండో ఆలోచనే లేకుండా తనకు తానుగా నాగబాబు ఎమ్మెల్సీ పదవి కోసం నామినేషన్ వేయాలని, ఈ మేరకు అన్నీ సిద్ధం చేయాలని పవన్ ఆదేశించినట్టు జనసేన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చింది. చంద్రబాబుతో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణే తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ప్రకటించడాన్ని గమనించాలి. తద్వారా టీడీపీ జనసేన మధ్య అంతర్గతంగా విభేదాలున్నాయన్న సంగతి బయటపడింది. గతంలో ఎన్నికల ముందు కూడా జనసేనతో చర్చించకుండా టీడీపీ రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించగా తామేమీ తక్కువ కాదని పవన్ కూడా అదే పని చేసి అప్పట్లో తీవ్ర చర్చకు తెరలేపారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ అదే పునరావృతం కావడం గమనార్హం. పదవులతో పని లేనంత వరకు రాజకీయంగా చంద్రబాబు పవన్ మధ్య సంబంధాలు బాగుంటాయి. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కానీ పదవుల దగ్గరికి వచ్చేసరికి కోరుకున్న విధంగా జరగకపోతేనే అసలు సమస్య. చంద్రబాబుతో కలిసి ఉండాలనే ఆకాంక్ష పవన్లో ఎంతో బలంగా ఉన్నా పదవుల ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి అది సాధ్యం కాదు. అదే రాజకీయం స్వభావం అని పవన్కు ఇప్పటికీ జ్ఞానోదయం అయి ఉంటుందేమో. ఏది ఏమైనా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకూడదని టీడీపీ ఎందుకు అనుకుంటుందో అంతు చెక్కడం లేదు. నాగబాబుకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇవ్వడానికి టీడీపీ భయపడుతోందా లేక లెక్కలేనితనమా అనేది అర్థం కావడం లేదని జనసేన నేతలు అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ వ్యవహరించిన తీరు జనసేనకు నచ్చడం లేదు. అయితే చంద్రబాబుతో కలిసి లేకపోతే జనసేన ఉనికికే ప్రమాదం అనే భయంతో అనివార్యంగా కలిసి ఉండేలా చేస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ భయం లేకపోతే చంద్రబాబుతో తమ నాయకుడు కలిసి ఉండేవారే కాదని జనసేన నాయకులు అంటున్నమాట. ఇంతకు మించి రాజకీయాలలో చంద్రబాబు పవన్ అన్యోన్యతకు ప్రత్యేక కారణం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇలా ఎంతకాలం అనేదే ప్రశ్న.